జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జూబ్లీహిల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు, గట్లెట్లయితుంది, జూబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది.